మాఘమాసం శుభకార్యాల మాసంగా చెప్తూ ఉంటారు. ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? భారతీయ జీవన విధానంలో సూర్యచంద్రుల గమనానికి గ్రహగతులకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. ఆ గమనాన్ని బట్టే మన ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ఆధారపడి ఉంటాయి. మాఘమాసము అంటే అర్థం ఏమిటి అంటే మా ప్లస్ అఘం. అఘము అంటే పాపము అని అర్థం, మా అంటే లేదు అని. పరమ పవిత్రమైనటువంటి మాసము మాఘమాసం. ఎందుకు అంటే సర్వేషాం సర్వదో మాఘః సర్వేషాం పాపనాశనః ఏతదేవ పరం మంత్రం ఏతదేవ పరో తపః అని చెప్తుంది. స్కాంద పురాణంలో గురుచరిత్రలో సాక్షాత్తు దత్తాత్రేయుల వారు కార్తవీర్య అర్జునుడికి ఈ మాట చెప్తాడు, మాఘమాస మాహాత్యాన్ని తెలియజేస్తూ. దాంట్లో ఒక అధ్యాయమే మాఘమాస మాహాత్యం ఉంటుంది. అర్థం ఏమిటి అంటే మాఘమాసంలో నువ్వు తలపెట్టిన కార్యక్రమాలన్నీ నెరవేరి నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి, పాపము సర్వము నాశనమైపోతుంది. ఇదే గొప్ప మంత్రము, ఇంతకు మించిన తపస్సు లేదు అని. అలా ఏ పర్వదినాలలో అయితే నీవు కార్యాచరణ చేస్తే అది సిద్ధిస్తుందో అంతకు మించినటువంటి ముహూర్తం ఏముంటుంది? మరి ఈ పర్వదినాలకు ఈ శక్తి ఎలా వచ్చింది అంటే రోజులో బ్రహ్మ ముహూర్తము 29వ ముహూర్తము అద్భుతమైన ముహూర్తం. ఎందుకు అంటే అది బ్రాహ్మీ ముహూర్తముగా బ్రహ్మ ముహూర్తముగా పిలువబడుతూ దేవతలంతా మేల్కొనే సమయం కనుక దైవ కటాక్షం నీకు సిద్ధించి నువ్వు తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా నెరుగుతుంది. అలానే సంవత్సరంలో సంధ్యా సమయంగా బ్రాహ్మీ ముహూర్తంగా చెప్పబడేది మాఘమాసం. వసంత ఋతువుతో తిరిగి చెట్లన్నీ చిగుర్చి కోయిలలు కూస్తూ అద్భుతమైన ప్రకృతి శోభ ఆరంభమవుతుంది. అలా తెలతెలవారుతున్నటువంటి రోజుకు సంకేతంగా చైత్రమాసం ఉంటే మాఘ పాల్గుణాలు కలిగినటువంటి ఈ శిశిర ఋతువు సంవత్సరానికి సంధ్యా సమయంగా భావింపబడుతుంది. కనుక నీవు చవితి నాడు వినాయకుడిని ఆరాధన చేస్తావు, షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తావు, దశమి ఏకాదశి ద్వాదశులలో ఏకాదశి వ్రతం చేస్తావు, చతుర్దశి అమావాస్యలలో సాధన చేస్తావు. మిగతా నెలలలో ఈ తిథులలో నువ్వు చేసే సాధన కంటే ఈ నెలలో నువ్వు చేసే సాధన అత్యధికమైన ఫలితాన్ని నీకు అందిస్తుంది. కారణము అద్భుతమైనటువంటి ప్రాకృతిక శక్తి. అందుకే పర్వతాలలో హిమాద్రి, దానాలలో అభయదానము, మంత్రాలలో ఓంకారానికి ఎంత ప్రాధాన్యత ఉన్నదో సంవత్సరంలో మాఘమాసానికి అంత ప్రాధాన్యత ఉన్నది అని మన శాస్త్రం ఘోషిస్తూ ఉంది. అందుకే శుభముహూర్తాలన్నీ ఈ నెలలో మనకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తూ ఆనందకరమైన జీవితానికి సోపానాలు నిర్మిస్తాయి. కనుకనే మాఘమాసం అద్భుతమైనటువంటి మాసంగా చెప్పబడింది. కార్తీక మాసంలో దీపము, వైశాఖ మాసంలో దానము, మాఘమాసంలో స్నానము అత్యంత ఫలప్రదాలని మనకు పురాణం ఘోషిస్తూ ఉంది.